నమస్కారం. నేను డాక్టర్ చెల్లిమెల శ్రీనివాసరావు. ఈరోజు మనము డిస్కస్ చేసే సబ్జెక్టు హెయిర్ గురించి. అంటే హెయిర్ రాలిపోవడము, జుట్టు రాలిపోవటము, లేదంటే గ్రే హెయిర్, ఇవి జనరల్గా వింటుంటాము. అయితే ఇది ఎక్కువగా టీనేజర్స్, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో జనరల్గా దీని గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ హెయిర్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే మన హెల్దీనెస్. అలా అని చెప్పేసి దాన్ని అంతా నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదో నాకు వాటర్ వల్ల పడట్లేదు, లేకపోతే ఇంకోటి అనేది ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే హెయిర్ సరిగ్గా ఉంది అంటే మేము చెప్పే సప్తధాతువుల్లో ఈ హెయిర్ అనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. హెయిర్ అనేది సరిగ్గా ఉంది అంటే మీ బాడీ సిస్టమ్ అనేది కూడా నార్మల్గా హెల్దీగా ఉంది అని ఒక ఇండికేషన్. అయితే కొన్నిసార్లు మీరు ఎంత హెల్దీగా ఉన్నా జనరల్గా ఈ హెయిర్ ఫాల్ అనేది ఏంటి, ఎవరికి వస్తుందంటే 70% ఏంటంటే ఇది మీ పేరెంట్స్ నుంచి మీ జెనెటిక్ ఫ్యాక్టర్ అంటాం. అంటే మగవాళ్ళలో ఇట్స్ ఆండ్రోజెనెటిక్, మేల్ ప్యాటర్న్ ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటాం. అంటే మీ ఫాదర్ మీకు ఇచ్చిన గిఫ్ట్. కాకపోతే మీ ఫాదర్కి బాల్నెస్ ఉందా లేదా అనేది కూడా కొన్నిసార్లు వాళ్ళకి బాగానే ఉంటుంది. వాళ్ళ జీన్స్ మీకు వచ్చినప్పుడు మీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఆ టైంలో మీరు సరైన పోషకాహారాలు ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం, స్ట్రెస్ఫుల్ కండిషన్స్ వల్ల జుట్టు రాలడం అనేది ఉంటుంది. అయితే ఈ జుట్టు రాలడం అనేది 3 phases ఉంటాయి. అంటే జుట్టు పెరగడం కానీ రావడం అనేది. ఒకటి ఏంటంటే బడ్డింగ్ స్టేజ్. జుట్టు రావటము ఒక 9 months పడుతుంది. చిన్నప్పుడు చూస్తుంటాం, బేబీ హెయిర్ అంటాం. జుట్టు ఉండడము అంటే వచ్చిన జుట్టు కొన్ని రోజులు, ఒక 40 days మన హెయిర్లో ఉండి అనేది సెకండ్ ఉంటుంది. థర్డ్ ఫేజ్ అంటే రాలిపోవటం అంటాం. ఇది న్యాచురల్గా జరిగే ఫేజ్ 3 monthsలో. బట్ ఈ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా జుట్టు రావటము, ఫాలికల్స్ నుంచి 1-2 daysలో రాలిపోవటము, మళ్ళీ రావటము ఉంటుంటుంది. కొన్నిసార్లు రాకపోవడం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైందంటే మీ మెటబాలిజం అనేది దెబ్బతింటుంది. మెటబాలిజం అనేది ఏం లేదు, మీ ఇమ్యూనిటీ, మీ బాడీ దానికి తగ్గట్టుగా లేకపోవడం వల్ల హెయిర్ ఫాలికల్స్లో మనకి ఉండే హెయిర్ ఫాలికల్స్లో ఒక్కొక్కసారి ఒక హెయిర్ ఉంటుంది, కొంతమందికి 3 hairs కూడా ఉంటాయి. ఈ ఫాలికల్స్లో స్ట్రెంగ్త్ ఉండనప్పుడు స్కాల్ప్లో, అంటే మనం భూమిలో ఎప్పుడైతే నాట్లు వేస్తే కొన్ని పెరుగుతాయి, కొన్ని రావు. ఎందుకు రావు అంటే ఆ వేసిన వాటిలలో ఆ స్ట్రెంగ్త్ లేనప్పుడు రాలిపోవటం జరుగుతుంది. ఇది ఆండ్రోజెనెటిక్ అలపేషియాలో ఉంటుంది. సో ఆయుర్వేదంలో మేమేం చేస్తాము అంటే దీని స్ట్రెంగ్త్, అంటే ఈ స్కాల్పల్ స్ట్రెంగ్త్, జుట్టు రాలటం అనేది సెకండరీది. ఫస్ట్ జరిగే కారణం అంటే హెయిర్ ఫాలికల్స్లో ఆక్సిజనేషన్ పెంచడానికి కొన్ని స్పెసిఫిక్గా ఇలా తైలాలు ఉంటాయి. ఇందులో మేము యూజ్ చేసింది సింపుల్గా ఏం లేదు, మెంతుల్ని కషాయలాగా చేసుకోవడము, అండ్ ఆనియన్ని జ్యూస్ చేసి దాన్ని అలవీరా ప్లస్ తిల్ ఆయిల్, కొన్నిసార్లు కోకోనట్ ఆయిల్, ఇవన్నీ చేసి స్పెసిఫిక్గా ఈ ఆయిల్స్ ఎప్పుడైతే పెడతామో, ఎందుకు ఆనియన్ జ్యూస్ అంటే ఆనియన్లో ఫాస్ఫరస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ అనేది ఏం చేస్తుంది, న్యాచురల్గానే మన స్కాల్ప్ని స్ట్రెంగ్త్ చేస్తుంది. సో ఇలాంటి తైలాలు పెట్టుకుంటూ, ఇంతకుముందు చెప్పినట్టు నేను నస్యకర్మ అంటే దీన్ని స్ట్రెంగ్త్ చేయాలంటే ముక్కులో స్పెసిఫైడ్గా కొన్ని ఆవునైతో చేసిన మెడిసిన్స్ మా దగ్గర దొరుకుతాయి. అవి వేయటం వల్ల ఈ స్కాల్ప్ అనేది రోజు రోజుకి ఆక్సిజనేట్ అవుతూ ఉంటుంది, అంటే కొంచెం స్ట్రెంథనింగ్గా ఉంటుంది. అప్పుడు వచ్చిన హెయిర్ కొంచెం పట్టు ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇంకోటి మనం పర్సనల్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కువసార్లు దువ్వుకోవటము, డస్ట్ పడ్డప్పుడల్లా వాష్ చేసుకోవటము, అంటే వీక్లీ 2 or 3 పోషకాహారాలు ఉన్న ఫుడ్ తీసుకోవడం. లైక్ జనరల్గా మనకి ఏంటంటే హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం, ఎగ్స్ కానివ్వండి, లేదంటే ఆ మునగాకుని పప్పుల్లో వేసుకొని అలా తినడము, ఇలాంటివి చేయడం వల్ల కూడా మన బాడీకి కావాల్సిన మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటాయి. కొంతమందిలో గ్రే హెయిర్ అంటాం, అంటే చిన్న ఏజ్లోనే వైట్గా టర్న్ అవుతుంటాయి. మరి గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే మన సూర్యరశ్మి నుంచి మన బాడీకి ఈ మెలనోసైట్స్, అంటే మెలనిన్ అనే పిగ్మెంట్ కలర్ ఇస్తుంది. ఆ కలరింగ్ ఏజెంట్ని తీసుకోవడంలో విఫలమవుతుందో బాడీ, అప్పుడు ఈ స్కిన్ అనేది, మన హెయిర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం అప్పుడు ఆయిల్స్తో పాటు ఆ లోపల జరిగే ఆ మెలనోసైట్స్ క్రియని అంటే నార్మల్గా చేయడము, మళ్ళీ ఆ మెలనోసైట్స్ బాడీకి న్యాచురల్గా రావడానికి కొన్ని మందులు యూజ్ చేస్తాం. దాంట్లో మేము జనరల్గా యూజ్ చేసుకునేది ఏంటి అంటే సప్తామృత లోహ కానివ్వండి, భృంగరాజాసవము అంటే గుంటగలగరాకుని కషాయం లాగా చేసి తాగించడము, అలానే స్పెసిఫిక్గా కొన్ని ఆయిల్స్ పెట్టడము, థెరపీస్ చేయడం వల్ల ఈ గ్రే హెయిర్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తూ ఉంటుంది. అయితే ఏదైనా కానీ చెప్పిన పథ్యము, ప్రాపర్ డాక్టర్ అడ్వైస్తోనే చేయగలిగితే తప్పకుండా తగ్గుతుంది. మీరు ఇంకా వీటి గురించి తెలుసుకోవాలి, ఏమైనా సందేహాలు ఉంటే మా క్లినిక్స్ కొత్తపేటలో కానీ, నాకు సర్దార్ పటేల్ నగర్ కుకట్పల్లిలో కానీ ఈ కింద స్కూల్ అయ్యే నంబర్స్లో కాల్ చేసి మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.
మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి.